రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్. ఈ ఛానల్ మీ సహాయంతో నడిచేటటువంటి ఛానల్ కాబట్టి ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో లైక్ చేయండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే షేర్ ఆప్షన్ ఉంటుంది. మీ మిత్రులకు బంధువులకు దీన్ని షేర్ చేసి వాళ్ళు కూడా రాకాలోకం చూసేటట్టుగా చేయవచ్చును. అదేవిధంగా రాకాలోకంకి మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చును. సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని ఒకసారి నొక్కితే చాలు. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్లయితే మీకు రాకాలోకంలో కొత్త అప్లోడ్ చేసిన కొత్త పోస్ట్ పెట్టిన ఆ అప్డేట్ మీకు లభిస్తుంది నోటిఫికేషన్ రూపంలో. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండడానికి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. రాకాలోకంకి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మిత్రులారా, కశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వం మీది కావచ్చును, కానీ పగ్గాలు మా చేతుల్లో ఉన్నాయి, సిస్టమ్ మా చేతుల్లో ఉంది, సిస్టమ్ని మేము కంట్రోల్ చేస్తామని చెప్పి ఆ సినిమాలో ఒక లెఫ్ట్ లిబరల్ ప్రో నక్సల్ నాయకురాలుగా ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ చేత ఈ డైలాగ్ అనిపిస్తారు. మన భారతదేశంలో కూడాను ఓడరేవులు మనవి, ఓడరేవుల్లోకి ఎగుమతయ్యే సరుకు మనది, దిగుమతయ్యి మన దేశానికి వస్తున్నటువంటి సరుకు మన దేశంలోకి వస్తున్నది. ఆ పోర్టును నడిపించేది మనవాళ్ళు, ఆ పోర్ట్లను శాసించేది మన ప్రభుత్వము. కానీ ఆ పోర్టుల్లో ఏం జరుగుతుందో, ఏ వస్తువు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎంత వెళ్తుందో చైనాకి తెలుస్తోంది. చైనాకి సంబంధించినటువంటి క్రేన్స్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి పోర్ట్లలో సరుకుని అప్లోడ్ చేయటం, అంటే ఆ షిప్స్లోకి లోడ్ చేయటము, అన్లోడ్ చేయటం చేస్తున్నాయి. కాబట్టి వీటిలో అమర్చినటువంటి సెన్సార్స్ ద్వారా, వీటిలో అమర్చినటువంటి చిప్స్ ద్వారా పూర్తి సమాచారం చైనా తీసుకుంటోంది అన్నటువంటి అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అనుమానాలు ఏవో కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, అమెరికాకి కూడా అనుమానం ఉంది. అమెరికాలో జో బైడెన్ ఫిబ్రవరి 21వ తారీఖున ఒక ఆర్డర్ని జారీ చేసి మొత్తం ఉన్నటువంటి చైనీస్ క్రేన్స్ అన్నింటినీ తొలగించాలని చెప్పి ఆదేశం చేశారు. ఎందుకంటే అమెరికన్ ఓడరేవులు ఏవైతే ఉన్నాయో పోర్ట్స్లోని 90% ఆఫ్ ది షిప్ టు షోర్ క్రేన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే షిప్ నుంచి రేవుకు తీసుకొచ్చేటటువంటి క్రేన్స్ అన్నీ కూడా చైనాకి చెందినవి. వీటన్నిటిలో ఒక 92 చైనీస్ మేడ్ క్రేన్స్ని అధ్యయనం చేశారు. అధ్యయనం చేస్తే అవి కీలకమైన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చైనీస్ క్రేన్స్ అన్నీ కూడాను ఒకే కంపెనీ నుంచి వస్తాయి. ఆ కంపెనీ పేరు షాంఘాయ్ జెన్జువా హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ZPMC అంటారు. ఈ షాంఘాయ్ జెన్జువా హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నడిపిస్తుంది. అంటే చైనీసు ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉండేటటువంటి ఈ కంపెనీ తయారు చేసినటువంటి క్రేన్స్ అమెరికా నుంచి యూరప్ దాకా భారతదేశంలోని అన్ని పోర్ట్లలో ఇవే ఉంటున్నాయి. ఇవి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయని చెప్పి భావించారు. అందుకే ఉదాహరణకి ఇటీవల కేరళలో అదానీస్ సహకారంతో, వామపక్ష ప్రభుత్వపు సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అక్కడ విళింజం ఎయిర్పోర్టుని నిర్మాణం చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ పోర్టుని. అందులో పనిచేస్తున్నటువంటి క్రేన్స్ చైనాకి చెందినవి. అదేవిధంగా ముంద్రా పోర్ట్ ఉంది గుజరాత్లోని ముంద్రా పోర్ట్ పాకిస్తాన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ముంద్రా పోర్ట్లో ఉపయోగిస్తున్నటువంటి క్రేన్స్ అన్నీ కూడాను ఈ ZPMC కంపెనీకి చెందినటువంటివి. ఈ రకంగా చూసినట్లయితే మన ముంద్రా ఎయిర్పోర్ట్ లోపల దాదాపు 15 ఇలాంటి క్రేన్స్ ఉన్నాయి. ఈ రకమైనటువంటి మొత్తం దేశంలో 250కి పైగా చైనా మేడ్ జెన్జువా హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి క్రేన్స్ మన పోర్ట్లన్నింటిలో ఉన్నాయి. అటు ముంద్రా పోర్ట్ నుంచి, గుజరాత్ నుంచి మొదలు పెడితే ఇటు కలకత్తా పోర్ట్ వరకు ఈ అన్ని పోర్ట్లలో ఈ చైనీస్ క్రేన్స్ ఉన్నాయి. ఈ చైనీస్ క్రేన్స్ వల్ల చైనా సమాచారాన్ని సేకరించి మన లాజిస్టిక్ సప్లై చైన్ ఏదైతే ఉందో, మన ఎగుమతులు దిగుమతుల్ని
ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీటిపైన ప్రత్యక్ష కంట్రోల్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి, తద్వారా చైనీస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ రకంగా ఒకటి ఈ చైనీస్ క్రేన్స్ని తప్పిస్తోంది. ఇటీవలి కాలంలోనే విలింజం ఎయిర్పోర్ట్ నుంచి, ముంద్రా ఎయిర్పోర్ట్ నుంచి తొలగించడం జరిగింది. దాదాపు 15 క్రేన్స్ని ఇటీవలి కాలంలో తప్పించడం జరిగింది. భారత ప్రభుత్వము 2023 జూలైలో ఒక ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ జారీ చేసింది. దానిలో మన దేశంతో సరిహద్దు పంచుకునే ఏ దేశం కూడా వాళ్ళు చేసేటటువంటి ఎగుమతుల్ని తీసుకోవడానికి మన దేశంలోకి ముఖ్యంగా క్రేన్స్ కానీ, పోర్ట్ ఎక్విప్మెంట్ కానీ, విమానాశ్రయాల ఎక్విప్మెంట్ కానీ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఇందులో చైనా అని నేరుగా చెప్పలేదు, కానీ భారతదేశంతో సరిహద్దు పంచుకునేటటువంటి దేశంలో పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది. పర్యవసానంగా చైనా నుంచి ఈ క్రేన్ల దిగుమతిని పూర్తిగా అరికట్టడం జరుగుతోంది. అమెరికా కూడా ఈ మధ్యకాలంలో జనవరి 2023లో భారతదేశము ఇండియా పోర్ట్స్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చైనా నుంచి కొందామనుకున్నటువంటి 2 పోర్ట్ క్రేన్స్ని ఆ కాంట్రాక్ట్ని రద్దు చేసుకున్నారు. అదేవిధంగా ఒక ఫిన్లాండ్కి చెందిన కంపెనీతో ఒప్పందం చేసుకుని లార్సన్ అండ్ టూబ్రో వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకుని మన దేశంలోనే క్రేన్లను ఉత్పత్తి చేసే పనిని చేపట్టింది. ఆ రకంగా జరుగుతుంది. జో బైడెన్ కూడా ఈ రకంగా అమెరికన్ కోస్ట్ గార్డ్ కానీ, జో బైడెన్ కానీ కేవలం భారతదేశం మాత్రమే కాదు, అమెరికా వంటి దేశాలు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాయి. చైనీస్ క్రేన్స్ తమ ఓడరేవుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. భారతదేశం కూడాను గత ఏడాది జూలై నుంచి ఒక్కొక్కటిగా చైనీస్ క్రేన్స్ని తప్పించేటటువంటి పనిని చేపట్టింది. అదనపు క్రేన్స్ మన దేశాన్ని దిగుమతి చేసుకోకుండా చేసింది. మొత్తం మీద ఈ మొత్తము ప్రయత్నం ద్వారా చైనా మన దేశంలో పరోక్షంగా కంట్రోల్ చేసి మన యొక్క ఎగుమతులు, దిగుమతులు, ఓడరేవు సరుకు లోడింగ్, అన్లోడింగ్, తర్వాత ఏ వస్తువు ఏ దేశానికి ఎంత పరిమాణంలో వెళ్తోంది అన్ని సమాచారాలు తెలుసుకోకుండా అడ్డుకట్ట వేయడం జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్యగా మనం భావించాలి. చైనా యొక్క దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసినట్టుగా అవుతుంది. మన ఓడరేవులలో మన దేశానికి చెందిన క్రేన్స్ మాత్రమే వాడాలన్నటువంటి నిర్ణయము అమలు అవ్వడానికి మొత్తం అంతా కలిపి ఇంకొక 6 నెలలు 8 నెలలు పట్టవచ్చును. కానీ ఇదొక చాలా సముచితమైనటువంటి చర్యగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.